సో హెల్లో యానిమే లవర్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు? మనం ఈరోజు నెక్స్ట్ మంత్ రాబోయే తెలుగు డబ్ యానిమేస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం క్రంచీ రోల్లో. అండ్ అలాగే కేవలం క్రంచీ రోల్లో తెలుగు డబ్లో మాత్రమే కాకుండా ఇంకా అప్కమింగ్ యానిమేస్, నార్మల్గా వచ్చే అప్కమింగ్ యానిమేస్ గురించి కూడా ఈరోజు అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం వచ్చేసి తెలుగులో రాబోతున్న యానిమేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో లిస్ట్లో నెంబర్ 1 వచ్చేసి అక్టోబర్ 1న ఐ విల్ బికమ్ ఏ వెల్నెస్ హూ గోస్ డౌన్ ఇన్ హిస్టరీ. ఈ మనకి యానిమే అయితే తెలుగులో రాబోతుంది. అంటే అన్ని డబ్స్ అన్నీ కూడా ఒకేసారి వస్తాయన్నమాట. తర్వాత నెంబర్ 2 డిమోన్ లార్డ్ రీట్రై డిమోన్ లార్డ్ ఉందనుకుంటా ఆల్రెడీ ఒక యానిమే. సో బట్ ఇది వచ్చేసి రీట్రై ఆర్ అంట. నాకు బాగా గుర్తుంది, రీట్రై డిమోన్ లార్డ్ ఆల్రెడీ ఒక యానిమే ఉంది, బట్ ఇది వేరే సపరేట్ అనుకుంటా. సో ఇది డిఫరెంట్గా ఉంది. ఇది అక్టోబర్ 2న అయితే రాబోతుంది. నెంబర్ 3 365 డేస్ టు ద వెడ్డింగ్. ఈ యానిమే మనకి అక్టోబర్ 3 అయితే రాబోతుంది తెలుగులో క్రంచీ రోల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత నెంబర్ 4 వచ్చేసి గుడ్ బై డ్రాగన్ లైఫ్. మనకి ఈ యానిమే అక్టోబర్ 3నే వస్తుంది తెలుగు, తమిళ్, హిందీ అండ్ ఇంగ్లీష్లో. అండ్ ఆ తర్వాత ట్రిలియన్ గేమ్, మనకి ఈ యానిమే కూడా అక్టోబర్ 3నే వస్తుంది తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్లో. తర్వాత నెంబర్ 6 వచ్చేసి యువర్ మిస్ సర్వెంట్. సో మనకి యానిమే వచ్చేసి అక్టోబర్ 5న అయితే రాబోతుంది తెలుగు, హిందీ, తమిళ్ అండ్ ఇంగ్లీష్లో. మీరు డేట్స్లో కొన్ని అయితే కన్ఫ్యూజ్ కావద్దండి, ఎందుకంటే మనకి కొన్నిసార్లు క్రంచీ రోల్ వల్ల డబ్బింగ్ డిలే వల్ల కొద్దిగా డబ్బింగ్ అయితే లేట్ అవ్వచ్చు, బట్ జపనీస్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మిగతావి కొద్దిగా అటు ఇటు అయితే అవుతుంది, బట్ మ్యాక్సిమం తెలుగులో అయితే వస్తాయి అన్నమాట ఇవన్నీ. తర్వాత నెంబర్ 7 వచ్చేసి నేనా ది స్టారీ బ్రైడ్ అనమాట. మనకి ఈ యానిమే అక్టోబర్ 10న అయితే రాబోతుంది తెలుగులో. తర్వాత షాంగ్రిలా ఫ్రాంటియర్ సీజన్ 2 అయితే రాబోతుంది అక్టోబర్ 13న తెలుగులో కూడా వస్తుంది. సో ఆల్రెడీ సీజన్ 1 ఉంది, ఎవరైనా చూడకుంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఈ 8 యానిమేస్ అయితే మీకు తెలుగులో అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇక తర్వాత ఈ యానిమేస్ కాకుండా మనం అప్కమింగ్గా రాబోయే యానిమేస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా అక్టోబర్ 2 రీజీరో సీజన్ 3 అయితే రాబోతుంది మీకు అక్టోబర్ 2న అయితే. సో ఇంతవరకు ఎవరైనా సరే రీజీరో చూడకుంటే ఒకసారి వెళ్ళి ట్రై చేసేయండి, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ తర్వాత డ్రాగన్ బాల్ డైమా మీకు 11th అక్టోబర్న అయితే రాబోతుంది. రీజీరో సీజన్ 3లో మొత్తం 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. డ్రాగన్ బాల్ డైమాలో మొత్తం 20 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బ్లూ లాక్ సీజన్ 2 అయితే మీకు అక్టోబర్ 5th అయితే రాబోతుంది. కోర్స్ ఇది తెలుగులో కూడా వస్తుందిలేండి. దీంట్లో మొత్తం కూడా 14 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. తర్వాత బ్లీచ్ 1000 ఇయర్స్ బ్లడ్ వార్ ఆర్క్ 3 అయితే రాబోతుంది. ఇది అక్టోబర్ 5th అయితే వస్తుంది. దీంట్లో కూడా మొత్తం 13 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక తర్వాత టవర్ ఆఫ్ గాడ్ సీజన్ 2 కోర్ 2 అనమాట. ఆల్రెడీ సీజన్ 2లో కోర్ 1 అనేది వచ్చేసింది, అండ్ మనకి సీజన్ 1 కూడా ఉంటుంది. ఎవరైనా చూడకపోతే ఇంతవరకు వెంటనే వెళ్ళి చూసేయండి. ఇది మీకు అక్టోబర్ 6th అయితే రాబోతుంది. తర్వాత అక్టోబర్ 3న డండడన్ అయితే రాబోతుంది అనమాట, మొత్తం 12 ఎపిసోడ్స్. అయితే ఇది తెలుగులో వస్తుందో రాదో నాకైతే ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే దీనిపైన ఇంకా కన్ఫ్యూజన్ ఉందన్నమాట. మనం ఆ రోజు చూసేంత వరకు ఖచ్చితంగా క్లారిటీ అయితే చెప్పలేను. సో ఈ డండడన్ యానిమే తెలుగులో వస్తే రావచ్చు, లేకపోతే రాదు. ఇక తర్వాత డాన్ మచి సీజన్ 5 అనమాట. సో ఈ యానిమే మీకు అక్టోబర్ 4న అయితే రాబోతుంది, మొత్తం 16 ఎపిసోడ్స్. డాన్ మచియా ఏమో సామి, పేరు విన్నట్టే ఉంది బట్ గుర్తుకు లేదు. తర్వాత ఉజుమాకి మీకు 28th సెప్టెంబర్ అయితే రాబోతుంది. కేవలం 4 ఎపిసోడ్సే ఉంటాయి. ఇది ఒక హారర్ యానిమే అనమాట, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. దెబ్బకి పడిపోద్ది, చూసుకుందాం ఏదైతే అదైంది. తర్వాత ఆరిఫురేటా సీజన్ 3 అనమాట. 14th అక్టోబర్ అయితే రాబోతుంది. దీంట్లో మొత్తం 16 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ ప్రీవియస్ 2 సీజన్స్ కూడా ఉంటాయి, మీకు కావాలంటే వెంటనే వెళ్ళి క్రంచీ రోల్లో చూసుకోండి. తర్వాత రన్మా అనమాట. సో ఈ రన్మా యానిమే ఒక రీమేక్. ఇది ఆల్రెడీ పాతదే వచ్చింది, బట్ దీన్ని మళ్ళీ రీమేక్ చేశారులేండి. సో ఇది అక్టోబర్ 5th అయితే రాబోతుంది. తర్వాత గన్ గేల్ ఆన్లైన్ సీజన్ 2, ఇదేదో చైల్డిష్ యానిమే లాగా ఉంది, ఏమో భయ్య. అక్టోబర్ 4th అయితే రాబోతుంది. తర్వాత వచ్చేసి రూరోని కెన్షిన్ సీజన్ 2 అనమాట. సో ఇది అక్టోబర్లో రాబోతుంది, బట్ పర్ఫెక్ట్ డేట్ అయితే తెలియదు అనమాట. తర్వాత బ్లూ బాక్స్, ఇది అక్టోబర్ 3న అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి సిరేరై గెన్సుకు సీజన్ 2 అనమాట. ఇది 7th అక్టోబర్ అయితే రాబోతుంది. సో ఈ యానిమే మీకు కావాలంటే యూట్యూబ్లోనే అవైలబుల్గా ఉంది సీజన్ 1, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి, అసలు ఇంట్రెస్టింగ్గానే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ ఎక్సర్సిస్ట్
5th అక్టోబర్న అయితే రాబోతుంది. ఇది కొత్త సీజన్ అనుకుంటా. కొత్త సీజన్. సో బ్లూ ఎక్సార్సిస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చాలా అండర్ రేటెడ్ యానిమే. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఆల్రెడీ చూసా. నెక్స్ట్ వచ్చేసి లోనర్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టైటిల్ అయితే. 26 సెప్టెంబర్ అయితే రాబోతుంది. అంటే నేను ఈ వీడియో చేసేదానికి ఇంకో 2 days తర్వాత అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అరిస్టోక్రాట్ సీజన్ 2 అనమాట. అరిస్టోక్రాట్ సీజన్ 2 29th సెప్టెంబర్ అయితే రాబోతుంది. ఇది తెలుగులో కూడా ఉందనుకుంటా. నెక్స్ట్ వచ్చేసి గ్రేవింగ్ సోల్ రిటైర్, మనకి ఇది 1st అక్టోబర్న అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి అమగామి సిస్టర్ అనమాట. సో ఈ యానిమే కూడా మీకు 1st అక్టోబర్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యాకుజా ఫియాన్సే మీకు October 7th అయితే వస్తుంది. తర్వాత హమిడాషి క్రియేటివ్, ఇది 4th అక్టోబర్న అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్యూయల్ మాస్టర్స్ లాస్ట్. సో మీకు ఈ యానిమే October 4th అయితే వస్తుంది. సో ఇప్పటిదాకా ఇవన్నమాట అప్కమింగ్గా వచ్చే యానిమేస్ అన్నీ కూడా, అన్నీ తెలుగు డబ్బుడు ఇంక్లూడెడ్ అండ్ తెలుగు డబ్బులో లేనివి కూడా ఇవన్నీ కూడా రాబోతున్నాయి. సో మొత్తం కూడా 23 అలా అనుకుంటా. సో మొత్తం కూడా 22, 23 అలా ఈ యానిమేస్ అన్నీ కూడా రాబోతున్నాయి. సో వీటిలో మీకు ఏవైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా కింద ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను వాటిని ట్రై చేయడానికి అయితే చెప్తా. అండ్ మీకు ఏవేవైతే రివ్యూ కావాలన్నా సరే అడగండి. ఐ విల్ డూ ఏ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. బాయ్.